హాయ్ గైస్, అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ వెంకటనారాయణ శర్మ, ఎండి ఆక్యుపంచర్, ఈశ్వర్ ఆక్యుపంచర్ క్లినిక్ నుంచి. ఈరోజు మనం మాట్లాడుకోయే టాపిక్ వచ్చి చిన్నపిల్లల్లోనూ పెద్దల్లోనూ జలుబు చేస్తే అసలు జలుబు ఎందుకు వస్తుంది, వచ్చాక మనం ఏం తీసుకోవాలి అనే విషయం తెలుసుకుందాం. ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఆఖరి వరకు చూడండి. మీకు మంచి మంచి ఇన్ఫర్మేషన్స్ ఈ వీడియోలో తెలియజేస్తున్నాం. ముందుగా జలుబు అనేది ఒక వైరస్. ఈ వైరస్ ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అవుతుంది. జలుబు చేసిన వారు దగ్గర కూర్చున్నా, వారు తాగినటువంటి మంచినీళ్ళ గ్లాసును కానీ వాటర్ బాటిల్ కానీ దేనైనా మనం ముట్టుకుని దాంతో మంచినీళ్ళు కానీ ఏదైనా పానీయం కానీ స్వీకరించిన ఆ జలుబు మనకు కూడా స్ప్రెడ్ అవుతుంది. వారికి షేక్ హ్యాండ్ ఇచ్చినా, వారిని హగ్ చేసుకున్నా, వారితో దగ్గరగా కూర్చుని మాట్లాడినా ఆ యొక్క జలుబు అనేది వైరస్ రూపంలో మనకి స్ప్రెడ్ అవుతుంది. అందుకని ఈ తరచుగా పిల్లల్లో ఇది ఎక్కువగా మనం గమనిస్తూ ఉంటాం. పెద్దవాళ్ళలో కూడా వస్తుంది, కానీ పెద్దవాళ్ళకి అంతగా ఎఫెక్టివ్గా అనిపించదు. పిల్లలకి ఎందుకంటే స్కూల్కి వెళ్ళే పిల్లలు పక్కనే కూర్చుంటారు కాబట్టి, ఒకరి బాక్స్లో ఒకరు తింటారు కాబట్టి, ఒకరి పెన్సిల్తో ఒకరు రాస్తారు కాబట్టి ఆ జలుబు అనేది బాగా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. జలుబు చేసినప్పుడు మజ్జిగ పెట్టకూడదు, అరటిపండు పెట్టకూడదు, మరియు సిట్రిక్ యాసిడ్ ఉన్న ఫ్రూట్స్ పెట్టకూడదని అపోహలు ఉంటాయి. అది తప్పు. ఎందుకంటే జలుబు చేయకుండా ఉండడం కోసం మనం మజ్జిగ మానేస్తే పిల్లల్లో విటమిన్ డెఫిషియన్సీ వస్తుంది. సిట్రిక్ యాసిడ్ ఉన్న ఫ్రూట్స్ అంటే నారింజ పండు, తర్వాత నిమ్మకాయ, మామిడికాయ ఇలాంటి కాయలు పండు పెట్టకపోవడం వల్ల విటమిన్ సి డెఫిషియన్సీ రావడం వల్ల పిల్లలు తరచుగా జబ్బు పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ పిల్లల్లోనూ పెద్దవాళ్ళలోనూ జలుబు చేసినప్పుడు నిమ్మరసం మరియు నారింజ పండు, బత్తాయి పండు ఇలాంటి జ్యూసులు తాగితే వద్దు అని మాత్రం చెప్పకండి. అలాగే అరటిపండు తింటే శ్లాష్మం ఎక్కువ పడుతుంది అని ఒక అపోహ. అరటిపండు వల్ల అసలు శ్లాష్మం రాదు. శ్లాష్మం ఉంటే కనుక అది అరటిపండు తిన్నాక అభివృద్ధి చెందుతుంది, అంతే తప్ప అరటిపండు తింటే శ్లాష్మం వస్తుంది అన్నది అపోహ. ఈ అపోహల్లో బారి పడకుండా కూల్ డ్రింక్స్ అవి లేకుండా పిల్లలకి కూలింగ్ వస్తువులు, కూల్ డ్రింక్స్ అంటే ఫ్రిడ్జ్లో పెట్టిన వస్తువులు పెట్టకుండా ఉంటే ఎటువంటి జలుబులు దగ్గులు రావు. కాబట్టి పిల్లల్లో అయినా పెద్దవాళ్ళలో అయినా సరే కూల్ డ్రింక్స్ అనేవి తక్కువగా మితంగా తీసుకోవడం చాలా మంచిది. ఎందుకంటే దాంట్లో హానికరమైనటువంటి రసాయనాలు ఉంటాయి. అందుచేత తరచుగా పిల్లలకి అనారోగ్యాలు వస్తున్నాయి అంటే ఇంట్లో మనం ఫ్రిడ్జ్లో పెట్టినటువంటి కూల్ డ్రింక్స్ ఇస్తున్నామని దానికి అర్థం. గమనించగలరు పెద్దవాళ్ళు, పిల్లలు అందరూ గమనించి మంచి మంచి కంటెంట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరికైనా సరే జలుబు దగ్గు వస్తే కనుక ఆవిరి పట్టండి. ఇంట్లో ఉన్నటువంటి తేనె, నిమ్మరసం నీళ్లు గోరువెచ్చటిగా కలుపుకొని తాగుతూ ఉండడం వల్ల ఇమ్యూనిటీ బూస్ట్ అవుతుంది. జలుబులు దగ్గులు రాకుండా శరీరాన్ని వ్యాధి నిరోధక శక్తి కాపాడుతూ ఉంటుంది. ఇలాంటి మంచి మంచి కంటెంట్స్ కోసం ప్లీజ్ ఫాలో అవర్ ఛానల్. థ్యాంక్ యూ.